శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని సప్తమ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం సూక్ష్మంగా చేద్దాం. గం గణపతి పుణత్వాంచీధామ కరికలభ కుంభ స్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణమపి ధానాకరతలైః పురస్తాదాస్తాం నః పురమధితు రాహో పురుషికా. శ్రీమాత్రే నమ. ఈ భూలోకంలో 84 లక్షల జీవరాశులను పై 7 లోకాలకు, క్రింది 7 లోకాలను మరియు సకల లోకాలలోని జీవులను పోషించడానికి జగన్మాతని ఈ విధంగా ఆచార్యులు వారు స్తుతించారు. మరియు శాశ్వత సుమంగళిత్వం కూడా ఈ శ్లోకం చెబుతుంది. ఈ శ్లోకం యొక్క సూక్ష్మ అర్థం, ఆచార్యుల వారి భావన, నడుము చుట్టూ చిరుమువ్వల సవ్వడులు చేసే బంగారు ఆభరణం ధరించి ఉన్నత వక్షస్థలం కలిగి అనగా పోషణకర్తగా ఉండి మరియు సన్నని నడుము, శరత్కాల పూర్ణచంద్ర బింబమైన వదనము, చేతుల యందు ధనస్సు, బాణము, పాశాంకుశములు ధరించి త్రిపురాసులను సంహరించిన ముక్కంటి యొక్క మొక్కవోని అహంకారమే స్వస్వరూపముగా కలది అయిన జగన్మాత నిత్యం నా కళ్ళయందు మసలుగాక అని ఆచార్యుల వారి భావన. ముక్కంటి మొక్కవోని అహంకారం అంటే జగన్మాత పరమేశ్వరుడి విజయానికి ప్రేరణ అయినది అని అర్థం. శ్రీమాత్రే నమః.